హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. టుడే మనం ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు సంపాదించవచ్చా, సంపాదిస్తే ఎంతవరకు సంపాదించవచ్చు, వీళ్ళు చెప్పే రికమెండేషన్స్, ఈ ట్రేడింగు, ఇవి టిప్స్ ఇవన్నీ నిజమేనా, వర్కౌట్ అవుతాయా లేదా, అసలు ఇందులో లాంగ్ టర్మ్ ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి, లేదంటే డే ట్రేడింగ్ ఇంట్రాడే చేసేది ఏంటి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇలా రకరకాల స్ట్రీముల్లో స్టాక్ మార్కెట్లో ఏమేమి జరుగుతుంది, ఇవంతా డీటెయిల్గా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్గా ఈ వీడియో ఏంటంటే అసలు లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు వస్తాయా, వస్తే ఎంత వస్తాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది? బ్యాక్ డేటా, ప్రీవియస్ డేటా చూస్తే మనకు తెలుస్తుంది. ప్రీవియస్ డేటా చూస్తే మనకి తెలుస్తుంది. ఆ డేటాలో ఫస్ట్ అందరూ ఏం చెప్తారంటే విప్రో షేరు యాక్చువల్గా విప్రో షేరు 1983లో ఎవరన్నా 10,000 పెడితే ఇప్పుడు అది 600 crores దాని వాల్యూ, బాగానే ఉంది అది. కానీ విప్రో షేర్ అప్పుడు మనకి విప్రో అవుతుందని తెలుసా? తెలీదు. అప్పుడు అది చిన్న షేరు, ఇప్పుడు అది విప్రో అయింది కాబట్టి అందరూ విప్రో అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి చిన్న షేర్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా టఫ్. అంటే లాంగ్ టర్మ్లో అన్ని సంవత్సరాలు ఒక షేర్ని నమ్మి మనం హోల్డ్ చేస్తే అంత రిటర్న్ బాగానే వస్తుంది. కొన్ని షేర్స్ ఉన్నాయి, లైక్ యూనిటెక్ షేర్ ఉంది. ఆ షేరు ఒకప్పుడు బాగా రైజింగ్లో ఉన్న షేరే, ఎందుకంటే పాస్ట్ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అది కంప్లీట్ వ్యానిష్, ఎందుకు పనికిరకుండా పోయింది, ఎందుకు యూజ్లెస్ అయిపోయింది అనమాట అది కంప్లీట్గా. అలాగే మొన్నటి వరకు జైన్ ఇరిగేషన్ ఒక షేర్ ఉంది, ఆ షేరు బాగానే ఉందనుకున్నారు అందరూ, అది కూడా కంప్లీట్గా ఇప్పుడు యూజ్లెస్ అయిపోయింది. అంతెందుకు మన టెలికాం షేరు ఐడియా కూడా కంప్లీట్గా నాశనం అయిపోయింది షేరు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లాంగ్ టర్మ్లో కొన్ని షేర్లు ప్రాఫిట్ ఇస్తాయి, అంటే సక్సెస్ అవుతాయి, కొన్ని షేర్లు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో లాంగ్ టర్మ్ అనేది మనం పెట్టచ్చు, కానీ కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ ఉండాలి. ఎలా రివ్యూ చేస్తూ ఉండాలంటే వాటి రిజల్ట్స్ వస్తాయి. ఎవ్రీ 3 monthsకి కంపెనీ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని, ఆ రిజల్ట్స్ ప్రీవియస్ రిజల్ట్స్తో కంపేర్ చేసుకొని మన స్టాక్ ఏ పొజిషన్లో ఉంది, ఎక్కడ గ్రో అవుతుంది, గ్రోత్ పాత్లో ఉందా, లేదంటే కంపెనీలో ఏమన్నా సంథింగ్ లైక్ మనకి ఏమన్నా మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, ఏమన్నా బ్యాడ్ సిచ్యువేషన్ ఏమైనా అరైజ్ అవుతుంది అనేది మనమే కంపేర్ చేసుకుంటూ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే లాంగ్ టర్మ్లో నిజంగానే స్టాక్స్ చాలా గొప్ప రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి రిటర్న్స్, ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చిన ఒక 20 స్టాక్స్ లిస్టు జస్ట్ మనం చూసి సాటిస్ఫై అవ్వడానికి మాత్రమే. ఇటువంటి స్టాక్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయగలం అంటే చాలా డిఫికల్ట్. కానీ పాస్ట్ డేటా ఉంది, మనకి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజమే. అది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్టాక్స్ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. కాకపోతే అది ఎలాగన్నది ప్రాసెస్ చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. మనం ఏం చేద్దామంటే జస్ట్ 1 by 1 ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకొని ఆ స్టాక్లో పెడితే ఆ వాల్యూ ఎక్కడి నుండి ఎక్కడికి పెరిగిందని చెప్పేసి 1 by 1 జస్ట్ చూద్దాం. ఇదంతా పాస్ట్ డేటా కాబట్టి మీకు ఇదంతా ప్రూవెన్ డేటా కాబట్టి మీకు కూడా ఐడియా వస్తుంది అసలు స్టాక్ మార్కెట్ ఎన్ని టైమ్స్ మన డబ్బుల్ని రెట్టింపు చేయగలదు. రెట్టింపు అంటే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది మన మనీ అనేది. ఒక్కొక్కటి 10 times పెరగచ్చు, 20 times పెరగచ్చు, 30 times పెరగచ్చు, అలాగనమాట. ఎన్ని టైమ్స్ ఇస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఒక 20 స్టాక్స్ తీసుకున్నాను నేను. వాటి యొక్క ఆల్రెడీ పాస్ట్ డేటాను బేస్ చేసుకొని అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు రేజ్ అయింది. అయితే ఇక్కడ యూనిఫామ్గా అన్ని స్టాకుల్లో 1,00,000 రూపాయలు తీసుకున్నాం మనం. వాటి వాల్యూ 2016కి తీసుకున్నాను నేను. 2016కి ఎంతెంత ఉంది. ఎందుకు 2016 తీసుకున్నానంటే 2004లో కూడా ఒక భూమి వచ్చింది మనకి. ఆ భూమి ఎండింగ్ ఇంచుమించుగా 2016 ఎండ్లో ఎండ్ అయిపోయింది కంప్లీట్గా. 2017, 16, 17 అందుకని 16 తీసుకున్నాను అనమాట. 16 వరకు వాటి రేజ్ ఎంత ఉందో చూద్దాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చి ఇన్ఫోసిస్. ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఏంటంటే ఇన్ఫోసిస్ వచ్చేసి చూడండి, 1994లో 1 lakh పెట్టుంటే అది 2016కి 29 crores దాని వాల్యూ. అంటే ఎన్ని టైమ్స్ అయింది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ వచ్చింది. ఇది మల్టీబ్యాగర్ అంటే మోర్ దెన్ 10 బ్యాగర్. ఇది 10 times కంటే మనం పెట్టిన అమౌంట్ ఎక్కువైపోయింది. 1,00,000 పెట్టాం మనం, అది 30 crores అయింది.
కాబట్టి చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ స్టాక్ చూస్తే లూపిన్, ఇది 2002. అందులో కూడా సేమ్ మన యూనిఫామ్గా 1 lakh తీసుకుంటున్నాం. ఆ లక్ష 2016 ఎండింగ్కి ఎంత అయిందో చూస్తున్నాం. ఇది వచ్చేసి 11.7 crores. నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసి మదర్సన్ సుమి, ఇది 1999. ఇక్కడ ఎందుకు ఇనీషియల్ ఇయర్స్ ఎందుకు మారుతున్నాయి అంటే ఆ కంపెనీస్ ఏ ఇయర్లో మార్కెట్లోకి వచ్చినాయి, లేదంటే ఏ ఇయర్ నుండి మన దగ్గర డేటా అవైలబుల్గా ఉంది, దాన్ని బట్టి అన్నిటికీ యూనిఫామ్గా ఒకే స్టార్టింగ్ పాయింట్ తీసుకోవట్లేదు. మనం ఎండింగ్ పాయింట్ 2016 తీసుకుంటున్నాం. బట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఒకటి 2000 అవుతుంది, ఒకటి 99 అవుతుంది, 98 అవుతుంది, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అది బేస్డ్ ఆన్ ద డేటా అనమాట. ఇప్పుడు మనం చూసేది మదర్సన్ సుమి, ఇది 7.75 crores. ఇనీషియల్గా అన్నీ 1 లక్షే. శ్రీ సిమెంట్స్ చూస్తే మనకి 1998లో 1 lakh పెట్టాం, ఇక్కడ 6.44 crores. నెక్స్ట్ టెక్ మహేంద్ర 2000లో ఇప్పుడు 6.08 crores. నెక్స్ట్ హిమామి 1996లో 5.44 crores. నెక్స్ట్ వక్రాంజీ 2000లో 5.25 crores. బట్ వక్రాంజీ అనే స్టాక్ ప్రస్తుతానికి ఫండమెంటల్ అంత బాగాలేని స్టాక్ అనమాట. ప్రస్తుతానికి వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పొచ్చు, డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. బట్ ఆ పదం అడిగితే బాగోదని చెప్పేసి చెప్పట్లా. ఇక్కడ ఐషర్ మోటార్స్ వచ్చి 2000లో మనం పెట్టింది 1 లక్ష, ఇప్పుడు అది 4.52 crores. నెక్స్ట్ వచ్చేసి అరబిందో ఫార్మా 1997లో 1 lakh పెడితే ఇప్పుడు 4.52 crores. నెక్స్ట్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్లో 1999లో 1 lakh, అది 2016కి 4.17 crores. నెక్స్ట్ హ్యావెల్స్ ఇండియా 2000లో అగైన్ సేమ్ 1 lakh, ఇక్కడ రిటర్న్ వచ్చేసి 3.7 crores. నెక్స్ట్ అమర్ రాజా బ్యాటరీస్ 1995, 2016కి 3.68 crores. నెక్స్ట్ సన్ ఫార్మా 1997, 2016కి 3.47 crores. నెక్స్ట్ పిఐ ఇండస్ట్రీస్ చూడండి, పిఐ ఇండస్ట్రీస్ యాక్చువల్గా 2005 అంటే అన్నిటికంటే లాస్ట్లో పికప్ అయింది ఇది, వచ్చింది మార్కెట్లోకి. అప్పుడు స్టార్ట్ చేసినా సరే 1 lakhతో, ఇప్పుడు 2016కి ఇది 3.43 crores. ఇంకా 2020 డేటా తీసుకుంటే ఇంకా పెరుగుతుంది ఇది దీని వాల్యూ. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 1994, ఇది 2016కి 3.43. హిందుస్థాన్ జింక్ 1997కి, ఇప్పుడు 2016కి 2.98 crores. కేపీఐటీ టెక్నాలజీస్ 2002, ఇది 2016కి 2.47 crores. బట్ ఈ కంపెనీ ప్రస్తుతానికి ఫండమెంటల్స్ బాగాలేదు. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కదా అని చెప్పేసి 2002 నుండి ఇప్పటి వరకు ఈ కంపెనీని పట్టుకొని ఎలాడితే ఈ కంపెనీ మధ్యలో పీక్ వెళ్ళింది, ఇప్పుడు చాలా డౌన్లో ఉంది. పైగా ఫండమెంటల్స్ కూడా వీక్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం కొంచెం కంపేర్ చేసుకుంటా, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా, ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగోకపోతే దాంట్లో ప్రాఫిట్ మ్యాక్సిమం తీసేసుకొని బయటకు వచ్చేయాలి. మనం స్టాక్తో ఎప్పుడు కూడా ఎమోషనల్గా మనకి అటాచ్మెంట్ ఉండకూడదు. నెక్స్ట్ సింఫనీ 2009లో 1 lakh పెట్టాం, ఇది 2.45 crores 2016కి. నెక్స్ట్ టీటీకే ప్రెస్టేజ్ 2005లో 1 lakh పెట్టాం, 2016కి 2.33 crores. నెక్స్ట్ ఇది మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటే నోన్ ఎగ్జాంపుల్, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. 1983లో జస్ట్ ఇక్కడ 1 lakh కూడా కాదు, జస్ట్ 10,000 పెట్టాం. 10,000 పెడితే 2019కి, ఇది ఒకటే 2019 తీసుకున్నాను నేను, అది 600 crores అయింది. అంటే దీన్ని బట్టి మీరు కంక్లూజన్ ఏం చేసుకోవచ్చు అంటే లాంగ్ టర్మ్లో పెడితే ప్రతి షేరు కూడా మల్టీ బ్యాగరు 10 baggers, 20 baggers, 50 baggers, 100 baggers, 100 times అలా అయిపోతుందంటే ఖచ్చితంగా కాదు. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఏది పాజిటివ్ సైడ్ పెరిగినట్లో ఇవి ఎగ్జాంపుల్స్. నేను తగ్గినట్లో కూడా నెక్స్ట్ వీడియోలో ఏమేమి తగ్గి అంటే కంప్లీట్గా పెడితే జీరో అయిపోయినాయి, జీరో అయిపోవు, ఏ షేర్ కూడా జీరో అవ్వదు కంప్లీట్గా.
మనం 100 రూపీస్ పెడితే 10 పైసలు, 5 పైసలు, లేదంటే 5 పైసా, 10 పైసా ఆర్ 1 రూపీ, 2 రూపీ, అలా కంప్లీట్గా మన వెల్త్ అంతా పోయిన స్టాక్స్ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, మీకు స్టాక్ యొక్క ఫండమెంటల్సే స్టాక్ని కాపాడుతాయి. మీరు ఏం చూడాలంటే స్టాక్ క్వార్టర్లీ రిజల్ట్ ఎలా వస్తుంది, అది దాన్ని కంపేర్ చేసుకుంటా మీకు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది ఫండమెంటల్గా ఓకే అన్నంత వరకు, అంటే స్టాక్లో రిజల్ట్స్ ఇంటాక్ట్గా ఉన్నంత వరకు ఆ స్టాక్లో ఉండాలి. ఎప్పుడైతే రిజల్ట్స్ వన్స్ ట్రాక్ తప్పుతున్నాయంటే ఆ స్టాక్లో మీరు బయటకు వచ్చేయాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ కొన్నాను అని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఆ స్టాక్తో ఉండకూడదు. అలా ఉంటే చాలా ఇబ్బంది పడతాం. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ ఉంటే, వెల్త్ నాశనం చేసిన స్టాక్స్ కూడా ఉంటాయి. అది మనం ఓన్ రీసెర్చ్ చేసుకొని మనం ఆలోచించుకొని జాగ్రత్తగా స్టాక్స్ పికింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఏవైతే స్టాక్స్ మొత్తం కంప్లీట్గా నాశనం అయ్యాయో, కంప్లీట్గా ఎందుకు పనికి రాకుండా పోయో అటువంటి లిస్ట్ కూడా మీకు ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.